వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లి సురక్షితంగా వచ్చిన తొలి భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా. ఏపీలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన P1 అమలు సీఎం చంద్రబాబు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం ముంపు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లి సురక్షితంగా వచ్చిన తొలి భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన దృశ్యాలను PMO విడుదల చేసింది. అంతరిక్షం నుంచి తీసిన కొన్ని చిత్రాలను టాబ్లెట్ కంప్యూటర్లో చూపిస్తూ వాటి గురించి శుక్లా ప్రధానికి వివరించారు. అంతరిక్ష అనుభవాలు, శాస్త్ర సాంకేతిక రంగ పురోగతి, గగనయాన్ మిషన్ వంటి వాటిపై మోదీతో చర్చించారు. थोड़ी बहुत है, मतलब आपका फाइटर जेट का कॉकपिट है उससे तो ज्यादा अच्छा है। उससे तो ज्यादा अच्छा है सर। बट पहुंचने के बाद सर काफी कुछ चेंजेस होते हैं, जैसे पूरा आपका हार्ट स्लो हो जाता है, तो वो कुछ बदलाव होते हैं और वो फिर लेकिन 4-5 दिन में बॉडी आपकी यूज टू हो जाती है, वहाँ आप नॉर्मल हो जाते हैं और फिर जब वापस आते हैं तो फिर वही दोबारा से वही सारे चेंजेस आप मतलब चल नहीं सकते वापस आते हैं, तो चाहे आप कितने भी स्वस्थ हो। मुझे बुरा नहीं लग रहा था, मैं ठीक था, लेकिन फिर भी जब पहला कदम रखा तो मैं मतलब गिर रहा था तो लोगों ने पकड़ रखा था मुझे, फिर दूसरा तीसरा, हालांकि मालूम है कि चलना है लेकिन वो ब्रेन जो है वो उसको टाइम लगता है सर वापस समझने में कि अच्छा अब ये नया एनवायरनमेंट है, नया वातावरण है। यानी सिर्फ बॉडी का ट्रेनिंग नहीं है, माइंड का ट्रेनिंग ज्यादा है। माइंड का ट्रेनिंग है सर, बॉडी में ताकत है, मांसपेशियों में ताकत है, लेकिन वो ब्रेन की रीवायरिंग होनी है, उसको दोबारा से ये समझना है कि ये नया एनवायरनमेंट है, अब इसमें आपको चलने के लिए इतनी ताकत लगेगी या इतना एफर्ट लगेगा, वो वापस से समझते हैं सर। सबसे ज्यादा समय से वहाँ कौन था, कितने समय का? इस समय सबसे ज्यादा समय लोग एक टाइम पे करीब 8 महीने तक लोग रह रहे हैं सर। हाँ, इसी मिशन से शुरू हुआ है कि 8 महीने तक रहेंगे। अभी वहाँ जो लोग मिले आपको, हाँ, उनमें से कुछ लोग हैं जो कि दिसंबर में वापस आएंगे। और आपका मूंग और मेथी का प्रयोग का क्या है? बहुत अच्छा है सर। मैं इस बात से बहुत सरप्राइज था कि लोगों को इसके बारे में पता नहीं था, इन चीज़ों के बारे में। फूड बहुत बड़ा चैलेंज है सर एक स्पेस स्टेशन पे। जगह कम है, कार्गो महंगा है, आप कम से कम जगह में ज्यादा से ज्यादा कैलोरी और न्यूट्रिशन आपको पैक करने की हमेशा कोशिश रहती है। ఏపీలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన P1 అమలు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బంగారు కుటుంబాలు మార్గదర్శులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఉగాది రోజు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వం బంగారు కుటుంబాలు మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. P4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించింది. మార్గదర్శులుగా 1.40 లక్షల మంది పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులు ముందుకు వచ్చారు. ఇప్పుడే మన కళ్ళ ముందర కనపడ్డారు. ఇంటర్మీడియట్ పాస్ అయింది అమ్మాయి, చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే దురదృష్టం భర్త చనిపోవడం, అక్కడి నుంచి ఏం చేయాలనో దిక్కుదిలిన పరిస్థితి, తల్లి ఆధారం. అలాంటి అమ్మాయి చరిత్రలో ఒక మార్పు ఈ P4 ఏదైతే SCL అడాప్ట్ చేసుకుని, ఇది మనందరికీ నమ్మశక్యం కాకపోయినా ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయిని 2 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి 1 నెలలో ఉద్యోగం ఇప్పించి నెలకు 15-20 వేల రూపాయలు సంపాదించే స్థాయికి తీసుకొచ్చారంటే ఇది వాస్తవం. అది యొక్క P4 యొక్క ఫలితం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ అమ్మాయికి శక్తి ఉంది, తెలివితేటలు ఉన్నాయి, నేను కూడా పైకి రావాలనే ఆలోచన ఉంది. కానీ ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి దారి తెలియదు. ఆ సమయంలో మనం ఇచ్చిన కార్యక్రమం వల్ల SCL ముందుకు రావడం, 2 నెలలు శిక్షణ ఇవ్వడం, అక్కడి నుంచి ఆ అమ్మాయిని ప్లేస్మెంట్ ఇవ్వడం, ఈరోజు 15,000 రూపాయలు సంపాదించడమే కాకుండా ఆ అమ్మాయి భవిష్యత్తులో నేను కూడా ఒక మార్గదర్శి కావాలి, ఈరోజు నేను బంగారు కుటుంబం,
భవిష్యత్తులోనే మార్గదర్శి కావాలనే సంకల్పంతో ముందుకు పోతుందంటే అది ఆ అమ్మాయికి ఉండే విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకరిద్దరు కాదు, సమాజంలో అందరికీ ఇలాంటి కోరికలు ఉన్నాయి. అలాంటి కోరికలు ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా పైకి తేవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దెబ్బకు మహిళలు హడలిపోతున్నారంటూ ధ్వజమెత్తారు వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ఏ శ్యామల. అంతేకాదు టీడీపీ నేతలు మొత్తం ఆ పార్టీ నేత నందమూరి బాలకృష్ణ చెప్పిన మాటలు ఫాలో అవుతున్నారంటూ సెటైర్లు వేశారు. తాజాగా రాష్ట్రంలో వెలుగు చూసిన కొన్ని ఘటనలపై మీడియాతో మాట్లాడిన ఆమె ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మహిళల బాధ్యత మాది అన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గత 15 నెలలుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కూటమి ఎమ్మెల్యేలు అధికారులపై జులం ప్రదర్శిస్తున్నారు, మాట వినని అధికారులను వేధిస్తున్నారు. మహిళా ఉద్యోగులపై ఎమ్మెల్యేల దాష్టికాలు పెరుగుతున్నాయి. ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ అర్ధరాత్రి మహిళా ఉద్యోగిని కార్యాలయాలకు రమ్మంటున్నారు. అర్ధరాత్రి వీడియో కాల్స్ చేస్తున్నారు. మాట వినకపోతే సస్పెండ్, బదిలీ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు చేస్తున్న దాడులు, దాష్టికాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఏ అధికారం లేకున్నా కూడా ఉద్యోగులపై కూటమి ప్రభుత్వంలో కూటమి ఎమ్మెల్యేలు ఎందుకు అధికారాలు చెలాయిస్తున్నారు? అసలు ఉద్యోగులపై అధికారం చెలాయించే హక్కు ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారు? మాట వినని ఉద్యోగులపై వేధింపులు, బదిలీలు. నిన్నటికి నిన్న చూసుకుంటే కేజీబీవీ ప్రిన్సిపల్ను వేధిస్తూ ఆముదాల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి ఉదంతం మనం మాట్లాడాలి ముందుగా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు దళితులు, ఉద్యోగులు, అందులో మహిళా ఉద్యోగుల పట్ల ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఒత్తిడి, ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు, బెదిరింపులు, దాష్టికాలు ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉన్నాయి. ఆ బాధితురాలు, ఆ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే, అంటే రాత్రి 10:30 తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో, పనుల వంకతో ఆవిడ్ని అక్కడే ఉంచుకుంటూ, ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ, అంటే ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రులు మీ కార్యాలయాల్లో అలా తిప్పుకోవచ్చా? అలా ఉంచుకోవచ్చా? ఏమన్నా అంటే పనులు చేయించుకుంటామంటే సాకులు చెప్తారా? వీడియో కాల్స్ అర్ధరాత్రి చేస్తారా? ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు మరి ఇలాంటి ఒక పనితనం. కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నాం. అంటే ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఒక్కరే కాదు, రాష్ట్రంలో చంద్రబాబు కూటమి సర్కారు వచ్చిన నాటి నుండి పొలిటికల్ గవర్నెన్స్, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ఎమ్మెల్యేలు కూటమి రాబందుల మాదిరిగా స్వైర విహారాలు చేస్తున్న ఒక్కొక్కటి మనం ఈరోజు మాట్లాడుకుంటూ వద్దాం. మాట వినకపోతే సస్పెండ్, మాట వినకపోతే బదిలీ, మాట విన్నావా నెత్తినెక్కించుకుని ఊరేగడం, మీకు నచ్చినట్టు అధికారుల్ని మీ కాళ్ల కింద చెప్పులుగా పెట్టుకోవడం. ఈ అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారే ఎమ్మెల్యేలకు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎమ్మెల్యేల కాళ్ల కింద చెప్పులుగా పెట్టేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈరోజు అరెస్టులు, తప్పుడు కేసులతో జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా వేధించవచ్చని, పార్టీని బలహీనపరచవచ్చని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. మా నాయకులను నియోజకవర్గాల్లోకి రానియకుండా అడ్డుకుంటున్నారు. కోర్టులు చెప్పినా కూడా తాడిపత్రికి పెద్దారెడ్డి గారిని రానియకుండా చేయడం చూస్తే ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో తెలుస్తుంది. తప్పుడు కేసులు పెట్టిన వారిని దోషులుగా కోర్టుల ముందు, ప్రజల ముందు నిలబెట్టే రోజు వస్తుంది అని అనంత వెంకటరామరెడ్డి, అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అన్నారు. ఈ లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు అల్లిన కట్టుకథ. ఆ కట్టుకథ ఆధారంతోనే ఈరోజు సిట్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తూ సరైన ఆధారాలు లేకపోయినా కూడా కాలయాపనతో వీళ్ళందరూ కూడా గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారిని మాత్రం జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా కూడా, అంటే కార్యకర్తలను కానీ నాయకులను కానీ మానసికంగా అధైర్యపరచవచ్చని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా వేధించవచ్చని చెప్పేసి, ఈ పార్టీని బలహీనపరచవచ్చని చెప్పేసి భావించే ఈ అరెస్టులు, ఈ తప్పుడు కేసులు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. కొంతమంది జైలు పాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో కూడా కొంతమంది స్ట్రాంగ్ నాయకులందరినీ కూడా ఏదో రకంగా తప్పుడు కేసులు పెట్టి నియోజకవర్గాల్లోకి, వారి సొంత ఊర్లోకి కూడా పోనీకోకుండా కూడా చేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు కోర్టు అనేది కూడా
చాలా స్పష్టంగా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా పార్లమెంటు సభ్యులకు వారికి ఇవ్వమంటే ఫెసిలిటీస్ మాత్రం ఇచ్చినామని చెప్పి కోర్టుకు తప్పుడు చెప్తున్నారు. కానీ ఇక్కడ జైల్లో మాత్రం ఎక్కడ కానీ ఫెసిలిటీస్ మాత్రం కల్పించలేదు. కేవలం ఈరోజు మన కేతిరెడ్డి గారు చెప్పినట్లుగా ఈరోజు మానసికంగా ధైర్యవంతుడు కాబట్టి మిథున్ రెడ్డి గారు జైల్లో గట్టిగా నిలబడినాడు. కానీ ఎక్కడ కానీ ఫెసిలిటీస్ కూడా ఎక్కడ కానీ కల్పించలేని పరిస్థితి కూడా. వినాయక చవితి పండుగను విగ్రహాల రంగులు ఎత్తుకు ప్రాధాన్యత ఇవ్వకుండా పర్యావరణ అనుకూలంగా మట్టి విగ్రహాలతో నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమిగ్నూరు పట్టణంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ పోలీస్ అధికారులు గణేష్ మహోత్సవ సమితి వారితో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే వినాయక చవితి పండుగను విగ్రహాలు రంగులు ఎత్తుకు ప్రాధాన్యత ఇవ్వకుండా పర్యావరణ అనుకూలంగా మట్టి విగ్రహాలతో నిర్వహించుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జన ఘాట్ వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా క్రేన్లు, గజ ఎత్తుగాళ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసులకు ముఖ్యంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి అనుమతులు తీసుకోవాలన్నారు. వినాయక మండపాల దగ్గర అనవసరంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే పాటలు, డీజేలు పెట్టకుండా ఇతరులకు అసౌకర్యం కలగకుండా రాబోయే వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అది మీరన్నట్టు ఇప్పుడు మీరే అంటున్నారు దానివల్ల శబ్ద కాలుష్యము ఇబ్బంది అని చెప్పి అది లిమిట్ గా ఎవరైనా కానీ తప్పు పాటలు, భక్తి పాటలు కాకుండా ఇతరత్ర పాటలు ఏదైనా కానీ అటువంటివి ఏదైనా చేసినా కూడా కాలం ఏదైతే నిర్ణయించిన టైం దాటితే కూడా ఇమ్మీడియట్ గా అన్ని క్యాన్సిల్ చేసి పర్మిషన్ అని లాక్కోవడం జరుగుతుంది. 10 గంటల తర్వాత ఏ డీజే మోకుండా చేస్తాం సార్. రైట్, థ్యాంక్ యూ. పెట్టుకున్నాం మేము రెస్పాన్సిబిలిటీ కాదు. ఇది ఆల్రెడీ నిర్ణయించి ఉన్నటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ వినాయక కమిటీ ఈరోజు నిర్ణయం తీసుకుంది ఏదైనా కానీ 3 గంటల నుంచి కదులుతాయి. జోన్ వైజ్ గా మేము డివైడ్ చేసుకున్నాం. ఆల్రెడీ పోలీస్ ఇన్ఫర్మేషన్ కానీ మాకున్నటువంటి అధికారులకు ఇన్ఫర్మేషన్ కానీ వినాయక కమిటీ ఆధ్వర్యంలో జోన్ వైజ్ గా డివైడ్ చేసుకున్నాం. ఆ జోన్ వైజ్ గా డివైడ్ చేసుకున్న దాన్ని ఎప్పుడు ఏది కదలాలంటే ఒక 10-15 నిమిషాలు నో ప్రాబ్లం. కానీ గంటల ఆలస్యమై మీరు దాని పరిధిలో రాకుండా చేస్తే మాత్రం ఇమీడియట్ గా దానికి తగ్గ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్ గా కదిలించాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లే రాత్రి కూడా ఒక టైం పెట్టుకుంటే సార్ 12-1 అయినా కూడా మోగుతుంటాయి సౌండ్స్. ఇంకోటి భక్తి పాటలు కూడా కాదు, వేరే అట్లా వస్తుంటుంది. నేను అడిగిన దానికి ఆల్రెడీ చర్చ చేయడం జరిగింది. క్లియర్గా చెప్పాం. ఈసారి డీజే కూడా ఉన్నా కూడా ఎన్ని డెసిబల్స్ లోపల విత్ పర్మిషన్ తో పాటే ఉండాలా. రెండోది ఉన్మాదంగా డీజే ఉంది కదా అని భక్తి పాటలు కాకుండా ఇష్టం వచ్చిన పాటలు పెట్టి 10 మంది ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకూడదని వారే చెప్పడం జరిగింది. అటువంటి చర్యలు చేయరు. రెండోది పర్మిషన్స్ కూడా ఇవ్వం. జరిగితే ఇమీడియట్ గా పర్మిషన్ అక్కడే కట్ అవుతుంది. రెండోది లిమిట్ కూడా ఉంది. టైం ఆల్రెడీ ఎంత వరకు ఉందో అంతవరకు. దాని వరకు మించింది నేను తెల్లవారుజాము వరకు రాత్రంతా పెట్టుకుంటానంటే కుదరదు. ఒక లిమిట్ ఉంది, ఒక టైం ఉంది. దానికి తగ్గట్టే ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న పండుగని పండుగలాగా చేసుకుందాం. ప్రజలకు ఇబ్బంది అయ్యేది ఎదుగులో పండుగ కాదు. కాబట్టి 4:30, 5, 6, 7 వరకు వచ్చింది. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి 9:30 అయినా విగ్రహాలు లేపట్లేదు. లాస్ట్ ఇయర్ సార్ శోభనగర్ నుంచి బుడల్ మార్కెట్, ట్యాంక్ బండ్ రోడ్, ఈ సర్కిల్స్ అన్ని రావడానికి చాలా టైం పట్టుకుంటుంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 3,38,218 క్యూసెక్లు చేరుతుంది. దీంతో 10 స్పిల్వే గేట్లు ఎత్తి 3,04,690 క్యూసెక్లు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,153 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 821.70 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.46 టీఎంసీలుగా కొనసాగుతుంది.
ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతుంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్యారేజీకి 3.91 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ ఒక గేటు మూసి 69 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి కారణంగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలో 19 బార్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో బార్లు ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. సోమవారం జరిగిన ఎంపిక ప్రక్రియలో భాగంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ సహాయ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళంలో 12, పలాసలో 3, ఆముదాల వలసలో 2, ఇచ్చాపురంలో 2 బార్లను ఏర్పాటు చేయనున్నారు. శ్రీసాయన శ్రీకాకుళం శ్రీసాయన రాయండి. ఆటోమేటిక్గా రెండోది అది రెండోది సోండి 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 పలాస ठीक है ओके ना మీరు ఫంక్షన్కి వచ్చారు జాతీయ నాయకులు లక్షణ గారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.